గతంలో 2-3 సార్లు ఈ హాస్పిటల్ మీద కంప్లైంట్ వచ్చిన మాట వాస్తవం. అప్పటికప్పుడు మేము ఫోన్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. బట్ రిపీటెడ్గా కంప్లైంట్ రావడం వల్ల ఇవాళ నేను విజిట్ చేద్దాం అనుకుంటున్నా. నేను వస్తూ ఉంటేనే నాకు కాల్ రావడం జరిగింది. సో రెండు కోఇన్సిడెంటల్. నేను చూద్దామనే వచ్చాను. సో విజిట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే అధికంగా బిల్లులు వసూలు చేయడం అనేటువంటిది రేట్స్ డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాము. దాని ప్రకారం రేట్స్ డిస్ప్లే చేశారు. అయితే అది యాక్సెప్టబుల్ రేంజ్ అవునా కాదనేది మేము స్టేట్ ద్వారా నిర్ణయించుకొని తీసుకుంటాం. మనకు డిస్ప్లే అనేది విజిబుల్ డాక్యుమెంట్ కాబట్టి ఇంత చేస్తున్నారు అనేటువంటి మనకు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చేవాళ్ళు పేద జనం కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ లేని వాళ్ళు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. తేడా వస్తే మాతో డిస్కస్ చేయమని చెప్పాము. ఎవరైతే అబ్జెక్షన్స్ ఈ హాస్పిటల్ నుంచి చేస్తారో వాళ్ళ నుంచి తప్పకుండా మేము వివరణ తీసుకుంటాము. ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇంకోటి మల్టీ స్పెషాలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు అందుబాటులో ఉండాలి. ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అనేటువంటిది ఇప్పుడు మనం చూసిన వార్డులలో గైనకాలజిస్ట్ ఫిజిషియన్ అయితే ఇద్దరు అందుబాటులో ఉన్నారు. మిగతా వాళ్ళు టైమ్లీ వస్తాను అంటున్నారు. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేటువంటి లిస్ట్ వెరిఫై చేసి ఒకవేళ రాకపోతే మేము ఏమేమి హెచ్చరికలు జారీ చేయాలి అనేటువంటిది మేము చేయడం జరుగుతుంది. సో ఆన్ కాల్ వచ్చే వాళ్ళు ఉంటారు. అందరు ఇక్కడ అవైలబుల్లో ఉండేటువంటి అవకాశం ఉండదు జనరల్గా ఇట్లాంటి హాస్పిటల్స్కి. బట్ ఆన్ కాల్ వచ్చినా ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి వివరాలు నేను అన్ని కాపీలు తెప్పించుకొని వివరంగా చూసుకొని ఎబిలిటీ కేపబిలిటీ ఏది ఉంటుందో గదే డిస్ప్లే చేయాలి తప్ప లేనిపోని అని డిస్ప్లే చేయకూడదు అనేటువంటిది కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రెగ్యులర్ సర్వేలెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఫీవర్ విషయంలో కూడా అన్నెసరీ డెంగ్యూ డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. వైరల్ ఫీవర్లలో సాధారణంగా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం అనేటువంటి కామన్గా జరుగుతుంది ఏ వైరల్ ఫీవర్. కాబట్టి డెంగ్యూ కన్ఫర్మేషన్ అనేది ఎలిసా ద్వారా చేసుకోమని చెప్తున్నాము. కిట్లో రాగానే ఇది డెంగ్యూ ఇది ఫలానా అని చెప్పడానికి లేదు. ఒక డౌట్ పడడానికి మాత్రం పనికొస్తాయి అవి. కాబట్టి క్లియర్గా బ్లడ్ పిక్చర్ అదేవిధంగా చేసిన టెస్టులు తర్వాత ఎలిసా అంటే 1 డే పడుతుంది. ఆ 1 డే టెస్ట్ మన దగ్గర టీ హబ్లో అవైలబుల్లో ఉంది. వాడికి కూడా ప్రైవేట్ వాళ్ళని కూడా అలౌ చేస్తున్నాం. మీరు పంపించుకోండి అని చెప్పేసి. సో వీళ్ళకి కూడా అలౌ చేస్తున్నాము. ఎలిసా కన్ఫర్మేషన్ చేసుకోమని చెప్తున్నాము. స్పెషాలిటీ సర్వీసెస్లో స్పెషలిస్ట్ ఉన్నారా లేదా అనేది ఫర్దర్గా వెరిఫై చేస్తాం మేము. ముఖ్యంగా ఇప్పుడు మెడిసిన్ అండ్ గైనక్ స్పెషాలిటీస్ అయితే రన్ అవుతున్నాయి. సర్జన్ ఎవరెవరు వాళ్ళు వస్తున్నారు ఇంకా అదర్ స్పెషాలిటీస్ ఏం చేస్తున్నారు అనేది మేము కేస్ స్టడీ చేసిన తర్వాత వివరాలు ఇస్తాము. ముఖ్యంగా ఫీజుల విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పర్సన్ను బట్టి మీరు బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అదే ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇట్లాంటి ఏరియాలో కుదరదని చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఆర్ఎంపీ 100 హాస్పిటల్ కాకుండా యువతకు రెఫర్ చేసుకుని తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ కమిషన్లు ఇచ్చి వీళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేస్తున్నారు. అంతకైతే హాస్పిటల్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఫ్రమ్ ద 100 బెడ్ హాస్పిటల్. ఎట్టి బస్సులలో ఒప్పుకోబడదు. మనకు దానికి రిటర్న్గా కంప్లైంట్ వచ్చిందంటే మాత్రం హాస్పిటల్ మీద తగిన ఎవరైతే ఆర్ఎంపీ తీసుకొచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఆర్ఎంపీలు రిజిస్టర్డ్ ఏమీ కాదు. వాళ్ళు కన్సిడరబుల్ ఫస్ట్ ఎయిడ్ చేసే వ్యక్తులు. వాళ్ళ పేరు ముందు డాక్టర్ కూడా రాసుకోవద్దు. ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ లాంటివి వాడకూడదు. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ వరకే వాళ్ళు చేసుకోవాలి. ట్యాబ్లెట్స్ ఇవ్వడము తర్వాత రెఫర్ చేయడము అనేటువంటిది చేయాలి తప్ప బియాండ్ దట్ సర్జరీ వరకు వెళ్ళి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మాత్రం మాకు రిటర్న్ ఎవిడెన్సెస్ దొరికితే ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. స్కానింగ్ సెంటర్లో కూడా సరే వీళ్ళు చేసే టెస్టులు అంటే ఇండివిజువల్ అవ్వతే ఒక రేట్ అవుతుంది. వీళ్ళు రాతే కమిషన్ 1000 రూపీస్ స్కానింగ్ ఉందనుకోండి. ఇప్పుడు ఇండివిజువల్ అవ్వతే 700 తీసుకుంటారు. వీళ్ళతో ద్వారా పోతే 1000 రూపాయలు తీసుకుంటారు. 1000 మీరు ఈ రేట్స్ కూడా అందరికీ డిస్ప్లే చేయమని చెప్పినాము పబ్లిక్కి. సో ఆ రేటింగ్ ఉంది మన లోకల్లో. వీళ్ళు రిఫర్ చేస్తున్నారు. వాళ్ళు సరే మంత్లీ ప్యాకేజీలు ఇస్తున్నారు. వీళ్ళ కమిషన్ జగవన్న సత్యం సార్ మంత్లీ కమిషన్లు అనేటువంటి ఎక్కడ యాక్సెప్టబుల్ కావు. వీళ్ళని రేట్ డిస్ప్లే చేయమనేది అందుకే. సో ఆ రేట్ను చూసి మీరు చేసుకుంటారా లేదా ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే మాకు కంప్లైంట్ ఇస్తారా అనేది మీ మీద అంటే పబ్లిక్ మీద నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. టెస్ట్లను వీళ్ళను పంపించమని మనం చెప్పడానికి ఉండదు. మన పబ్లిక్గా నిర్ణయం తీసుకొని చూసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇవ్వచ్చు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది. కానీ మనం చేసేటువంటి డ్యూటీని ప్రైవేట్ హాస్పిటల్ చేయమనడానికి అవకాశం ఉండదు. మన పబ్లిక్ ఒప్పుకుంటే వాళ్ళయే మనం శాంపిల్స్ పంపించవచ్చు. షార్ట్ టైంలో డిశ్చార్జ్ చేసిన పేషెంట్ను అబ్జర్వేషన్ పేరుతో లాంగ్ టైం ఉంచి బిల్ ఎక్కువ చేసేయడంలో యోధా హాస్పిటల్కి సంబంధించి కంప్లైంట్స్ వినబడుతుంది సార్. దీని విషయంలో తెలిస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? డెఫినెట్గా అన్నెసరీ ట్రీట్మెంట్ ఉండేది ఉంటే మా దృష్టికి వస్తే మాత్రం వెరిఫై చేస్తాం. అది కేస్ షీట్లో క్లియర్గా తెలుస్తుంది మనకి. వాళ్ళు ఎందుకని ఉంచారు ఏంటి అనేటువంటి తెలుస్తుంది. ఒకవేళ అట్లాంటివి దొరికేది ఉంటే మాత్రం మనం తగిన యాక్షన్ అనేటువంటిది ఇనిషియేట్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడు విజిలెన్స్ స్టార్ట్ అయింది. ఈ హాస్పిటలే కాదు ప్రతి హాస్పిటల్లో విజిలెన్స్ మొదలు పెట్టాము మేము. అది ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు నిన్న మాకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో కూడా రేట్స్ విషయంలో మీరు వెరిఫై చేయండి. ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్ రియాక్ట్ కాండి అని చెప్పడం జరిగింది. నిన్ననే జరిగింది. ఈ విషయంలో తేడా ఉండకూడదు. ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అందుకని మీకు ఫోటో తీసుకున్నాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాము.
ఇందులో పనిచేసేటువంటి డాక్టర్లు కన్సల్టెంట్స్ మాత్రమే ఉండాలి. ఎక్కడో పనిచేసే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదు. వీళ్ళు మల్టిపుల్ ప్లేస్లలో కూడా ఉండకూడదు. అట్లుంటే వాళ్ళకు నోటీస్ ఇస్తాం. సో అలాంటి వార్నింగ్ తోటి మీ హాస్పిటల్ రన్ కావాలి. ఏ మాత్రం డీవియేషన్స్ ఉన్నా కూడా, కంప్లైంట్ వచ్చినా యాజ్ వెల్ యాజ్ డీవియేషన్ ఉన్నా కూడా యాక్షన్ మాత్రం గవర్నమెంట్ నుంచి ఉంటుంది. ఇది ఒక్క డిఎంహెచ్ఓ ఒక్క జిల్లా ఈ జిల్లాకి పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవి ఉధృతం అవుతున్నాయి. కాబట్టి బాగా కేర్ఫుల్గా మీరు ఇక్కడ నుంచి వైద్యం చేయాల్సిన అవసరం. డిశ్చార్జ్ అయిన పేషెంట్ బిల్లింగ్, మెడికల్ బిల్లింగ్, ఫార్మసీ అండ్ డాక్టర్ ట్రీట్మెంట్ ఎంత తెలుగులో లేకపోతే అర్థమయ్యే భాషలో డాక్టర్ నుంచి హాస్పిటల్ నుంచి తెలుసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా సార్ పేషెంట్కి? తెలుగులో అనేటువంటిది ఆల్రెడీ రెడీమేడ్ ఫార్మేట్ అయితే చేయొచ్చు, కానీ ఇది చేయడం కష్టం. బట్ మీకు కూర్చుండబెట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతనే బిల్ పే చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉండేదంటే మీరు ఐఆర్ అథారిటీకి కంప్లైంట్ చేసుకోవచ్చు, వెంటనే మేము రియాక్ట్ అవుతాం.